హాయ్ ఎవ్రీవన్. నమస్తే అండి. అందరూ బాగున్నారు కదా? హోప్ నేను కూడా చాలా బాగున్నా. గుడ్ ఈవినింగ్ టైం అండి ఇది. ఇప్పుడైతే కనుక బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మీకు చూపిస్తాను, చూసేసేయండి. మంత్లీకి ఒకసారి తప్పకుండా మనకి ఇంట్లో సరుకులు అనేవి నిండుకుంటాయి కదా. సో ఈ టైంలో అయితే కనుక వెదర్ చల్లగా ఉంది. సో ఇప్పుడైతే చక్కగా జాలీగానే ఉంటుంది. సరుకులు కొనుక్కోవడానికి అనేసరికి కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదండి. లేడీస్ అనేసరికి షాపింగ్ కానీ, డీమార్ట్కి వెళ్ళడం కానీ, మ్యాక్సిమం బయటకు వెళ్ళడం అంటే కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది. అది మన హస్బెండ్ తీసుకెళ్తుంటే ఇంకా హ్యాపీ కదా. సో నేను ఎక్కడికి వెళ్తాను అన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తాను, చూసేసేయండి. ఇకైతే కనుక డీమార్ట్లో ఓన్లీ ఒక్కటే కాదండి, ఆల్ మనకు అన్ని సంబంధించినవన్నీ డీమార్ట్లో దొరికేస్తాయి. సో చాలా వరకు అయితే కనుక నేను డ్రెస్సెస్ ఏంటి, ఇంట్లో గ్రాసరీస్ ఏంటి, మనకి సంబంధించిన ఫర్నిచర్ ఏంటి, మ్యాక్సిమం డీమార్ట్లోనే దొరుకుతున్నాయి. కాబట్టి నేను ఎక్కువగా షాపింగ్ అయితే డీమార్ట్కే వెళ్తున్నాను. ఓన్లీ కిచెన్ సర్కిలే కాదండో, ఇంకా ఏమేమి చూపిస్తానన్నది మీరు స్కిప్ కాకుండా చూడండి. చాలా బాగుంటుంది ఈరోజు వీడియో అయితే కనుక. సో ఇదైతే నేను 1 వీక్ అయిపోతుంది తీసి, కానీ కొంచెం పోస్ట్ చేయడానికి అయితే మాత్రం వీడియో తీయడానికి అయితే మాత్రం నాకు కొంచెం లేట్ అయిందిలేండి. అందరికి హ్యాపీగా వీడియో అనేది చూడండి ప్లీజ్. కొంచెం వీడియో అనేది ముందుకు తీసుకెళ్ళండి. సో ఇకైతే కనుక నేను బయలుదేరుతున్నాను అనమాట. సో డీమార్ట్ చూడండి, చాలా బాగుంది క్లైమేట్ అయితే. మాకు డీమార్ట్ దగ్గరలోనే మాకు కొండలు అనేవి ఉంటాయి. వైజాగ్ మాకు దగ్గరగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వెదర్ అయితే సూపర్ అండి. అంతేకాదు ఇక్కడ వచ్చేసి లొకేషన్స్ అయితే కనుక కొండలు చుట్టూరు కొండలు ఉంటాయి కదా, ఇక్కడ నిజంగా షూట్ చేసుకోవడానికి అయితే కనుక చాలా బాగుంటుంది. అంతేకాదండి ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. ఇక చూడండి ఏమేమి తీసుకున్నాం అన్నది మీకు అన్నీ చూపిస్తున్నాను. అంటే మనకు కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళామనుకో ఇవి తీసుకోవాలి అవి తీసుకోవాలని అనుకుంటాం కదా. ఇవైతే కనుక షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ అనమాట. సో దట్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి మనకు షుగర్ అనేది పంచదార అనేది అవాయిడ్ చేస్తున్నాం కదా. ఇది ఒక చిన్న పౌడర్ ప్యాకెట్లా ఉంటుంది. అదైతే కనుక మనం యూస్ చేసుకున్నాం అనుకో తప్పకుండా చాలా బాగుంటుంది. ఇక చూడండి మెయిన్ ఏంటంటే నేను ఎక్కువగా బట్టలేంటి, గాగ్రాస్ ఏంటి, వీటి మీద ఎక్కువ కన్ను వేస్తూ ఉంటాను. అవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నైటీస్ ఏంటి, టాప్స్ ఏంటి, చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా నిజంగా ఫ్యాబ్రిక్ని బట్టే కాస్ట్ ఉంటుంది కదా. ఇక చూడండి లెగ్గిన్ అయితే మా పాప కోసం అనేది తీస్తున్నాను. మన పిల్లలు కొంచెం బబ్లీగా ఉంటారు కాబట్టి లెగ్గిన్లు అనేవి మరీ తక్కువ కాకుండా కొంచెం కాస్ట్కి ముందుకు వెళ్ళామనుకోండి అవి మన్నకం బాగుంటుంది. నిజంగా కాస్ట్ కూడా చూడ్డానికి తెలుస్తుంది. ఎంతైనా కొంచెం ఎక్కువగా మనం కాస్ట్ పెట్టి ఫ్యాబ్రిక్ బాగున్నది తీసుకున్నాం అనుకోండి ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి బ్లాక్ నైటీ ఏంటి, గాగ్రా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే కనుక స్కూల్ యూనిఫామ్ సంబంధించిన గాగ్రా కలర్ అనమాట. చాలా బాగుంది కదండి. ఇక బ్లాక్ గాగ్రా చూడండి ఎంత అంటే మెయిన్ ఏంటంటే ది ఫ్యాబ్రిక్కి నేనైతే కనుక ఫ్లాట్ అయిపోయాను అనమాట. ప్రతిదీ కూడా టాప్ ఏంటి అన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఏంటి డీమార్ట్లో ప్రతి వస్తువు క్వాలిటీ అనే చెప్పొచ్చు. ఇకైతే మా పాపకి ఎక్కువగా బిస్కెట్ కలర్ కానీ, బ్లాక్ కానీ, వైట్ కానీ, యాంకిల్ లెన్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. అంతేకాదండి ఇదైతే కనుక కాస్ట్ కూడా 600 అబోవ్ నుంచి తీసుకున్నాం అనుకో మనకి ఎక్కువ మన్నకం అనేది వస్తుందన్నమాట. టాప్స్ చూడండి, నేనేమి అన్నీ తీసుకోలేదు, కాకపోతే ప్రతిదీ కూడా లుక్ చేస్తున్నాను. సో దట్ మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ప్రతిదీ కూడా చూపిస్తున్నాను చూడండి. కలర్ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చే హ్యాండ్ బ్యాగ్ దగ్గరికి అయితే వచ్చాను. ప్రతిదీ కూడా చాలాసేపు చూశాను, కానీ వీడియో అనేది కొంచెం మాత్రమే తీశాను అనమాట. ఇక వచ్చేసి టాప్స్ అయితే నేను ఎక్కువగా లుక్ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే మా పాపకి టాప్స్ అనేది చాలా తీద్దాము ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. ఇది చూడండి, ఇదైతే నైట్ డ్రెస్ నాకు బాగా నచ్చిందనమాట. కానీ నేను తీసి చూస్తుంటే ఆవిడ ఎదురావడం చూసారండి, ఆవిడకి కూడా ఇది బాగా నచ్చిందంట. సో ఆ పాప ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా అని చెప్పేసి నువ్వు తీసుకోమ్మా, మా పాపని మీద కొంచెం పెద్దది ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇంకొకటి అయితే పాపకి తీసుకున్నానులేండి. వచ్చేసి ఇక్కడైతే చపాతీ ఏంటి, పరోటాలు ఏంటి అన్నీ కూడా మనకి నిల్వ ఉండేలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం యూస్ చేసుకునేలా ప్రతి ఐటెం ఉంటుందన్నమాట. ఇక్కడైతే పన్నీర్ అయితే చూశాను నేను, చాలా బాగుంది. ఇకైతే కనుక వెజ్లో అయితే మనకి పన్నీర్ కర్రీని ఎక్కువగా ఇష్టపడుతుంటాం కాబట్టి దీని మీద అయితే లుక్ అనేది వేసామన్నమాట. వచ్చేసి ప్రతిదీ కూడా ఫర్నిచర్ అయితే చాలా అంటే కాస్ట్ నాణ్యం అయితే చాలా బాగుందన్నమాట. ఇది తీసుకుందాం అంటుంటే
చూడడం కాదు ప్రతిదీని తీసుకోవాలని చెప్పి మా వారైతే జోకులేస్తున్నారనమాట. సూట్ కేస్ చూడండి, ఆల్రెడీ సూట్ కేసులు ఉన్నాయి కదా, ఎందుకులే అనేసి ఓన్లీ లుక్ చేసాం అంతే. కానీ నాణ్యం అయితే కనుక చాలా బాగున్నాయండి, సూపర్ ఉన్నాయన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ విషయానికి వస్తే హ్యాండ్ బ్యాగ్లు అయితే నాణ్యం కూడా చాలా బాగుందన్నమాట. మ్యాక్సిమం మేము ఏం తీసుకున్నాం అన్నది మీకు సస్పెన్స్ అనే చెప్పొచ్చు. ఇక వచ్చేసి నాకు చాలా ఇష్టమైంది, మా పాపకు కూడా చాలా క్యూట్ అనమాట. టెడ్డీ బేర్ అండి, చాలా బాగుంటుంది కదా. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి మనం ఎక్కువ గిఫ్ట్ రూపంలో ఇవ్వచ్చు. అంతేకాకుండా చిన్నపిల్లలు అయితే ఎక్కువగా డాల్ ఏంటి, టెడ్డీ బేర్ ఏంటి చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇవి గిఫ్ట్ రూపంలో ఇవ్వచ్చు అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. కాస్ట్ మరీ ఎక్కువగా కాదులేండి, 200 300 అంటే కొంచెం ఎక్కువగా బాగున్నవి అయితే అనుకోండి, కొంచెం మోడర్న్గా ఉన్నవి అయితే ఒక 3-5 అట్లా ఉన్నాయన్నమాట. కొన్ని అయితే చాలా తక్కువలోనే కాస్ట్ పడ్డాయి. మనం మనీ పే చేసామనుకోండి, ఐ మీన్ మనీ మనం గిఫ్ట్గా ఇచ్చామనుకోండి, అవి అప్పటితోనే అయిపోతాయి. కానీ ఇవి టెడ్డీ బేర్ ఏంటి, డాల్స్ ఏంటి, ఇలాంటి మన గిఫ్ట్గా ఇచ్చామనుకో ఒక మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పేసి అవి మీకు చూపిస్తున్నాను. ఇక చూడండి, చిన్నపిల్లలకైతే కనుక విజిల్ ఈ రూపంలో చూపిస్తున్నాడు అనమాట. చాలా బాగున్నాయి, ప్రతిదీ కూడా మ్యాక్సిమం అన్నీ ఇక్కడే దొరికేస్తున్నాయి అనమాట. సో ఇంట్లో సరుకులే కాకుండా నేను ఎక్కువగా ఫ్యాబ్రిక్ మీద ఎక్కువ లుక్ వేస్తుంటాను కదా, ఇకైతే కంఫర్ట్ అనేది లేదు కదా, బాగానే గుర్తొచ్చింది అని చెప్పేసి కంఫర్ట్ తీసుకున్నాను. ఏంటి సరుకులు నేను తీసుకోవట్లేదు అనుకుంటున్నారా, మా వారైతే ఒక లైన్ అయితే చుట్టేస్తున్నారు, నేను వచ్చేసి డ్రెస్సుల మీద, టాప్స్ మీద, నైటీల మీద నేను లుక్ అనేది వేస్తున్నాను అనమాట. అంటే ఒకటే కాకుండా ఇద్దరు కూడా తీసుకున్నాం అనుకోండి, ఒకవైపు ఆయన ఒకవైపు నేను తీసుకుంటున్నాము. ఇది డొడ్లవార్ది కంపెనీ అండి, చాలా బాగుంటుంది. దూదిపేడ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదండి, కోవా చాలా బాగుంటుంది. ఇక వచ్చేసి నువ్వులుండలు ఉంటాయి కదా, అవి అయితే మర్చిపోకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళి మరీ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు నువ్వులుండ తినడం చాలా మంచిది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది, తినాలి అంటున్నారు. మ్యాక్సిమం అయితే మాకు షాపింగ్ అనేది అయిపోయింది. ఫైనల్లీ మా వారు చూడండి బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇదండి ఈరోజు అయితే మీకు చిన్న మినీ వ్లాగ్కి తీసి చూపించాను అనమాట. ప్లీజ్ మీ అందరికీ నచ్చింది అనుకోండి, హై ఫంక్షన్ అనేది ఇచ్చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.